కేఎస్ ప్రసాద్ గారు. ఇప్పుడు రీసెంట్‌గా కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో కలుసుకున్నారు. అది సోషల్ మీడియాలో బాగా హైప్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఇదే టైంలో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఒక కార్యక్రమంలో కలిసారు. అంటే దీనికి ఇంత ప్రాధాన్యత ఎందుకు సమకూరడం? చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు అయితే రామోజీరావు భజన కార్యక్రమంలో కలిశారు. హ్మ్. తెలుగు భాష ఔన్నత్యాన్ని పరిచాడడానికి రమణ గారును, జస్టిస్ రమణ గారును, వెంకయ్యనాయుడు గారు చాలా తాపత్రయపడ్డారు. సో, తెలుగు భాష కోవిదులైన వాళ్ళిద్దరూ పడుతున్న తాపత్రయానికి వీళ్ళిద్దరూ స్పెక్టేటర్స్‌లా కూర్చొనున్నారు. ఒకటి, ఒకటి ప్రాంతీయ పార్టీ, ఇంకోటి జాతీయ పార్టీ. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అని తెలుగుదేశం, ఎన్‌డీఏ అంటే బీజేపీ పార్టీ సన్నిధానంలో ఉంది. బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో భూస్థాపితం కాంగ్రెస్‌ని చేద్దామన్న దాంట్లో ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారును, చంద్రబాబు గారు చతురతలు అన్నవి పరిమితమా? అపరిమితమా? అన్న దగ్గర ఏదో ఇచ్చకం కబుర్లు చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప, దానివల్ల రాజకీయ నేపథ్యాలు, చతురత ప్రదర్శించడానికి నాకు తెలిసినంత వరకైతే ఉపయోగపడవు. రెండోది, ఇక్కడికొచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి అండ్ మన కేటీఆర్ గారు అన్న విషయంకొస్తే, నేనెప్పుడు ముందు నుయ్యి, వెనక్కి గొయ్యి అన్న సామెతే చెప్తాను. హ్మ్. ఎలా? ఎలా అంటే ఒకటి 2028 ఎలక్షన్ అయిందనుకోండి. ముందే ఎలక్షన్ అవుతుంది తెలంగాణకి. 1 ఇయర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అక్యుములేటెడ్ ప్రెషర్ ఎట్లా ఉందో తెలిసిన ఈ ఎలక్షన్స్‌కి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎట్లా లీడ్ అవుతదన్నది కొట్టొచ్చిన మాట, కొట్టొచ్చిన విధానం. మూడోది, ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ అన్నారనుకోండి, ఈళ్ళిద్దరి యొక్క ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాంతీయ తత్వం హ్మ్. వెర్సస్ ఈళ్ళ జాతీయ విధానాలతో ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం అక్కడ అనుకుందాం, ఇక్కడ కాంగ్రెస్ అనుకుందాం. బీజేపీ పార్టీకి ఎలాగో కాంగ్రెస్ నచ్చదు కాబట్టి ఈళ్ళకి ఎలక్షన్ కమిషన్ త్రూగా అనుకోండి, వాటెవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఎండ్ ఆఫ్ ద డే ఈళ్ళకి జంగిల్ డ్రమ్స్ గ్యారంటీ కాంగ్రెస్‌కి. అక్కడికొచ్చేసరికల్లా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే దగ్గర, ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గారు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నాకు తెలిసినంత వరకు ఇద్దరు వ్యక్తులు. ఒకళ్ళెవరు, సమైక్య రాష్ట్రం విడిపోకూడదని ప్లకార్డ్ పెట్టుకుని పార్లమెంట్లో నిలబడింది జగన్మోహన్ రెడ్డి. రెండోది, తెలుగుదేశం పరంగా బ్రహ్మాండమైన వాయిస్ తెలుగు భాషలో అనర్గళంగా మాట్లాడిన హరికృష్ణ గారు. హ్మ్. హరికృష్ణ గారు అయితే పరమపదించారు. ఆయన తెలుగుదేశాన్ని డిజోన్ చేసుకున్న క్యారెక్టర్. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఇంకెవరికి కనబట్టలేదు ఎలివేషన్. ఎందుకు అంటే వీళ్ళు ఓ పక్కన తృణప్రాయంగా స్టీల్ ప్లాంట్‌ని వదిలేస్తున్నారు. దగ్గర దగ్గర 42 విభాగాలు ప్రైవేటీకరించారు. డబ్బులిచ్చి కూడా యాజ్ ఇఫ్ ఏదో మనకి ఫేవర్ చేసినట్టుగా నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు. అలాగే మీకు విభజన హామీలకు సంబంధించింది ఏది కూడా ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రత్యేక హోదాని, ప్రత్యేక ప్యాకేజీని, ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్ అని యూటర్న్‌లన్నీ తీసుకుంది చంద్రబాబు నాయుడు గారే. దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఒక అనా పైసా అయినా పరిరక్షించబడ్డాయంటే లేదు. పీయూష్ గోయల్ గారు ఒక ఇంటర్వ్యూలో అట్ ద కాస్ట్ ఆఫ్ సమ్ 3400 ఆన్ అన్ అగ్రిగేట్ 16, 17,000 కోట్లకి రాష్ట్ర ప్రయోజనాలను 5 సంవత్సరాల టెన్యూర్‌లో ఏమీ కాకుండా ప్రత్యేక హోదాను తృణప్రాయంగా చంద్రబాబు గారు వదిలేశారని నేను కాదు, పీయూష్ గోయలే చెప్పాడు. సో, ఈ పరిస్థితులన్నిట్లోనూ అన్‌ఈవెన్ సర్కమ్‌స్టాన్సెస్‌ని రాష్ట్ర ప్రయోజనాల దగ్గర వీళ్ళు ఏ ప్రాస్పెక్టివ్‌లో హైలైట్ అవుతారు. అంటే ఎంతసేపు హ్మ్. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడిని నిర్మూలించడానికి మాత్రమే వీళ్ళ స్వీయ ఎజెండాలు ప్రకటించుకుని రాజకీయ నేపథ్యాలు క్రియేట్ చేసుకుంటూనే మిగిలిన 2 ప్రాంతీయ అంటే పార్టీలు. రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబుకి ఒక రహస్య ఎజెండా ఏదైనా ఉండే అవకాశం కనిపిస్తుందా? ఏమున్నా అది దమ్మిడికి పనికిరానిది. హ్మ్. మా అయితే బంకచీరలు కడతానన్నప్పుడు అడవుడి తగ్గించడానికో, అడవుడి పెంచడానికో ఉదాహరణకి. అది కూడా జరిగేది కాదు. ఎవడు టెండర్‌లే ఎయట్లేదు వాడు. రేపొద్దున పోలవరం విషయంలో జరుగుతున్న యాంబిగ్యూటీ ఇప్పటికీ తెలుసు. ఈ ఆల్రెడీ టెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 9 పేజీల లెటర్ కూడా రాశారు చంద్రబాబుకి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో లేకపోతే నదీ జలాల విషయంలో, కృష్ణా జలాల విషయంలో కూడా రాశారు గదా! ఆబ్వియస్లీ సార్. ఇప్పుడు అపెక్స్ బాడీలో కూర్చున్నప్పుడు, హ్మ్. ఈ నీటి నిల్వలు నిష్పత్తుల మీద మన విభజన హామీల్లో మనకి కేవలం తాత్కాలిక ఉపశమనంతో నిర్వహిస్తుంది. ఈ రోజుకి జరుగుతున్నది. గతంలో మీరు గమనిస్తే నీతి ఆయోగ్ రిపోర్ట్‌లు అనుకోండి, లేదంటే ఈ అపెక్స్ బాడీలతో కూర్చున్న దగ్గర ముఖ్యమంత్రులు కూర్చున్న పనిలో లేదు, ఇరిగేషన్ శాఖ మంత్రులు కూర్చున్న పనిలో లేదు. ఎన్నో పుంకాలు పుంకాలుగా పోలవరం ఇది అథారిటీస్‌తో కూర్చున్నా, లేదంటే గోదావరి రివర్ బోర్డ్‌తో కూర్చున్నా, కృష్ణా రివర్ బోర్డులతో కూర్చున్నా ఔట్‌కమ్ ఏమని చెప్పమనండి? నీటి నిష్పత్తులు ఇప్పటికి తేలే. 2 ప్రభుత్వాల్లోనూ ఉదాహరణకి కేసీఆర్ గారు 2 టర్మ్‌లు అవ్వచ్చు. నాగార్జున సాగర్ నీటి విషయంలో గలాభాలు చూసాం కదా! అవును. చంద్రబాబు గారి హయాంలోను, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి హయాంలోను ఓ సూరుద్భావ వాతావరణమే కదా! చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఈళ్ళ ఇంటికొచ్చి పప్పన్నం తిన్నారు. ఈయనేమో ఎళ్లి రోజమ్మ ఇంట్లో పప్పన్నం తినొచ్చాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్ర ప్రయోజనాలు నీటి నిల్వల విషయంలో గలభలు పండింది ఉదంతాలే కనబడుతున్నాయి కదా! ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఈళ్ళు రేపొద్దున స్టేట్ పర్వ్యూస్ ఈ విధంగా ప్రొటెక్ట్ చేయబడ్డాయని చెప్పడానికి ఈ 2 ప్రభుత్వాల దగ్గర సమాధానం లేదు కదా! సమాధానం లేని ఖచ్చితంగా ఎలక్షన్స్ లీడ్ అవుతాయి. అండ్ ఓవరాల్‌గా ఈ ఈ బదనాం చేస్తుందంతా కూడా బీజేపీని కొట్టొచ్చినట్టు కనపడుతున్నప్పుడు, బీజేపీ సన్నిధానంలో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఏ ప్రాతిపదికన పరిరక్షిస్తారు? ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ గవర్నమెంటే ఇక్కడ ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో ఏ డబ్బులు ఇచ్చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరిరక్షించడానికి? హ్మ్. సస్తున్నారు ఆళ్ళు కింద మీద పడి. సో, ఎండ్ ఆఫ్ ద డే సదరన్ స్టేట్స్‌లో మనకి వాళ్ళకి పవర్ ఉంటేనే కానీ ఏ పని చేయమన్న దగ్గర ఆళ్ళకి పవర్ ఇచ్చేదెవడు? ఎందుకివ్వాలి? అంటే కేఎస్ ప్రసాద్ గారు, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అనేది బీఆర్ఎస్ పదే పదే ప్రచారం చేస్తోంది. అంటే అవకాశం ఎట్లా ఉంది? ఇప్పుడు ఎన్‌డీఏలో అక్కడ టీడీపీ ఉంది. ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారేమో కాంగ్రెసు.
వీళ్ళిద్దరూ కలిసినా అంత పెద్ద ఇంపార్టెన్స్ దాన్ని ఎట్లా మనం చూడొచ్చు? సార్ వీళ్ళిద్దరికి నేను మధ్య ఒక 2 విషయాలు అండర్‌స్టాండింగ్ ఉందనేది ఎట్లా చెప్పగలం మనం? 2 విషయాలు చెప్పగలను సార్. నేను ఒక అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ గదా! 2 విషయాలు మీకిక్కడ. ఒకటి ఒక కేసీఆర్ గారి నేపథ్యం, ఒక రేవంత్ రెడ్డి గారి నేపథ్యం. హ్మ్. ఇద్దరు ముఖ్యమంత్రుల ట్రాక్ రికార్డ్. ఉదాహరణకు మీరు నేను ఎవరో బయటోళ్ళు అమాయకులు మాట్లాడినట్టు తెలుగుదేశం అని షేడ్ అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో లేట్ ఎంట్రీ. కేసీఆర్ గారితో కంపేర్ చేస్తే. ఎవరు గురువు? జన్మభూమి రూపకర్త. ఓకే. జన్మభూమి కమిటీలకి, ట్రైనింగ్ క్లాసులు ఇట్లన్నిటిలోనూ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసింది కేసీఆర్. దిస్ ఇస్ ద ప్రూవెన్ ట్రాక్ ఇన్ తెలుగుదేశం. అలాగే రేవంత్ రెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేస్తూ ఆయన అన్ని పార్టీల ప్రస్థానంలోనూ అతని ప్రతి దగ్గర సేద తీరిగిన దగ్గర రాజకీయ ఎలివేషన్లో రేవంత్ రెడ్డి గారికి ఒక అది వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి క్రియేట్ చేసింది తెలుగుదేశం. బట్ ఆయన ఎప్పుడు క్యాబినెట్లో తీసుకోలేదు. బట్ ఒక క్యాబినెట్ మంత్రిగా కూడా కాని ఒక రేవంత్ రెడ్డి గారు తన ప్రస్థానంలో తన ఇండివిజువల్ క్యాపబిలిటీతో ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఉదంతం. ఇవాళ తెలుగుదేశం కోసం త్యాగాలు అంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ త్యాగాలు చేశారు. ఆ మాటకు వస్తే త్యాగం చేయింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు హ్మ్. తెలుగుదేశం కోసం. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇవాళ పార్టీకి ఈరోజు ఇంత కార్యకర్తలే పట్టుగొమ్మలను రామారావు గారి నినాదానికి సర్వం తానే పనిచేసింది కేసీఆర్ గారు. ఇవాళ రాజకీయ క్షేత్రంలో ఒక అవకాశాలని అందిపుచ్చుకుని ఎదుగుదలకి ఒక పార్టీలు వేదికలు అవ్వచ్చు, లేదంటే పార్టీల ఎదుగుదలని నియంత్రిస్తున్న దగ్గర తన్ను తాను ప్రక్షాళించుకుంది రేవంత్ రెడ్డి. ఇందులో గురువు అన్న దగ్గర ఎక్కడ ఏ ప్రాస్పెక్టులు? నిజంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్న తెలుగుదేశం నాయకులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పుడు గురువుగా ఆయన వచ్చి ప్రొటెక్ట్ చేసింది ఎక్కడుంది? గాలికి వదిలేసి చెట్టు కూడా పట్టుకొని చేయమంటారు. ఆఖరికి మా రావుల చంద్రశేఖర రెడ్డి గారు కూడా లాస్ట్ మూమెంట్ దాకా దాన్ని పట్టుకునే ఉన్నారు తెలుగుదేశాన్ని. అంచేత ఈ గురువు శిష్యుల అబద్ధాలు అన్నది నేనైతే నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ద ఇండివిజువల్ కాంపిటెన్సీ, క్యాపబిలిటీ అండ్ ఎలిజిబిలిటీ అండ్ ప్రూవెన్ ట్రాక్స్ కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు. అది ఇప్పుడు ఏ మొక్కలేని దగ్గర ఆవదం వృక్షం మహావృక్షం అన్నట్టు రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబుకి, రేవంత్‌కి పెద్ద అండర్‌స్టాండింగ్ ఏం లేదు. ఏ రహస్య వాళ్ళ కాడ ఎజెండా ఉండదు. రేవంత్ రెడ్డి గారితో అండర్స్టాండింగ్ ఏంటంటే హ్మ్. ఉదాహరణకి స్థాయిల విషయం మాట్లాడదామన్నా ఉదాహరణకి మీరు తెలుగుదేశం పరంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న స్టేచర్కి రేవంత్ రెడ్డి గారితో అండర్స్టాండింగ్ పెట్టుకోవడం అంటే ఏ విషయంలో ఏ ప్రాస్పెక్టులు? కూకట్పల్లి ఎలక్షనే తీసుకుందాం. ఎవరిని గెలిపించారు అక్కడ? మీకు అంత ఉన్నప్పుడు నిజంగా ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్ అంటే సెటిలర్లు అందరితోనూ తిరగబెట్టేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా నేనే హైటెక్ సిటీ కట్టాను, సాఫ్ట్వేర్ రంగానికి నేనే నాంది పునాది అన్న దగ్గర కాంగ్రెస్ ఒక్కోటేనే ఇచ్చారా? ఒక్కోటేనే పడిందా చెప్పండి? గెలిచారు ఒక్క సీటేనా? చేత ఏ గురు శిష్యుల బంధం? ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి గారి కొత్త ముఖంతో కాంగ్రెస్కి పునర్వైభవం తేడానికి ప్రయత్నించిన ప్రయత్నం తప్ప, ఇదే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి పక్కకెళ్తే మళ్ళీ గెలుస్తారని అడగండి. దే డోంట్ బిలీవ్. అది ఎక్స్పైరీ ప్రోడక్ట్ అది. ఈ వృధ జంబుకలతో అసలు ఏటీ కాదు. అంటే కొంతమంది చెప్తుంటారు రేవంత్ రెడ్డి గారికి టీడీపీ నేపథ్యం ఉండడం, చంద్రబాబు తోటి సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల గత ఎన్నికల్లో సీమాంధ్ర వాళ్ళు కాంగ్రెస్‌కి ఓట్లు వేశారు అనేది కొంత ఉంది గదా! సీమాంధ్రలో కాంగ్రెస్ కోటేశారు. హ్మ్. ఎక్కడ ఒకటి గెలిచింది చూపించమనండి. తెలంగాణలో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క సీటు గెలిచింది చూపించమనండి. బీఆర్ఎస్ఏ కదా క్లీన్ స్వీప్. ఇది నేను అనుకుంటాను ఏది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గెలవడం. అది కూడా ఏది అనిల్ యాదవ్. తన సర్వం తానే తను పని చేసుకున్నాడు ఆ కుర్రాడు. హ్మ్. నవీన్ యాదవ్ సారీ. అక్కడ సాయన్న గారి మరణంతో తన రీప్లేస్మెంట్ లేక ఆ అమ్మాయి గెలిచింది అదే సింపతితో. నెక్స్ట్ వీళ్ళు ప్రాపర్ క్యాండిడేట్‌ని ఇచ్చుకోలేక గణేష్ గారికో ఎవరికో ఇచ్చుంటే నగేష్ గారికోను ఆ కథ వేరేగా ఉందను. అది కాకుండా ఓకే. ఇక్కడ కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీటింగ్ అంటే ఈ 2 రీజనల్ పార్టీస్. అక్కడేమో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఎన్‌డీఏ, టీడీపీ ఉంది. వీళ్ళిద్దరూ కలవడాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకు సోషల్ మీడియాలో ఇంత హైప్ క్రియేట్ అవుతుంది? హైప్ అన్నది కాదు సార్ వాస్తవాలు. హ్మ్. రీజనల్ పార్టీ అన్నది అట్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ స్టేట్ ఇద్దరు అధికారంలో లేరు. వాళ్ళిద్దరూ కలిసారు. కలుస్తారు అందుకు సార్. సోషల్ మీడియాలో హైప్. ఇప్పుడు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నవి ఉదాహరణకి రేపు జమిలీ కాదు 1 ఇయర్ బిఫోర్ ఎలక్షన్ అయినప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఇన్విటబుల్ తథ్యం అనుకుందాం. తథ్యం అన్నప్పుడు కేక్ అవుతుందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం కొలాయిలన్నీ కట్టేస్తారు. 2019 ఎలక్షన్ ఏమైంది తెలుగుదేశం కాబట్టి తెలియదే మర్చిపోయారా? అది అసలు ఉపద్రవం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అంత సామర్థ్యం ఉంది ఇక్కడ నిలువరించగలరు ఇది అన్న దగ్గర అయితే నాకు కాంగ్రెస్ మీద నమ్మకం లేదు. హ్మ్. రేవంత్ రెడ్డి గారి ఇండివిజువల్ అబిలిటీ మీద నాకు కాంపిటెన్సీ మీద ఖచ్చితంగా కాంపిటెన్స్ ఉంది. బట్ కాంగ్రెస్కి అంత సామర్థ్యం ఉందంటే రాజస్థాన్ ఎలక్షన్స్కి వెళ్ళాలి సార్. ఆ గ్యాలెట్ కానీ కూర్చోబెట్టుకుని ఏం చేశారు? కోర్టు ఆపరేషన్ చేశారు. ఒక ఎంపీ సీట్ కూడా గెలవకుండా. తర్వాత తీసుకెళ్ళి ఆర్త పనులు పెట్టి అప్పచెప్పారు. ఎందుకు సచిన్ పైలట్ లాంటి వాళ్ళని నమ్మరు. ఇక్కడ సచిన్ పైలట్ రీప్లేస్మెంటే రేవంత్ రెడ్డి. హ్మ్. ఎఫిషియన్సీ కనబడుతుంది.
ఎఫిషియన్సీని కాంగ్రెస్ ఓర్చుకోగలదంటే ఖచ్చితంగా ఓర్చుకోలేదు. టీఆర్ఎస్‌కి అదేవిధంగా వైఎస్ఆర్‌సీపీకి కొంత అండర్‌స్టాండింగ్ ఉంది. ఇద్దరు కొద్దిగా క్లోజ్. ఎందుకంటే పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్‌గా కేసీఆర్ గారి గురించి మాట్లాడడం, కేసీఆర్ గారిని డైరెక్ట్ కార్యాలయానికి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్లి కలవడం కూడా జరిగింది. అంటే దీన్ని వీళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్‌ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రేపు ఎన్నికల్లో ఏదైనా మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉందా? ఏదైనా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకునే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఆబ్వియస్లీ ఉంటుందండి. రీజనల్ పార్టీస్ కదా! హ్మ్. ఎట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ పర్ఫెక్షన్, స్టేట్ యొక్క ప్రొటెక్షన్ అన్న దగ్గర వీళ్ళే ఫస్ట్ అండ్ రేస్‌లో ఉంటారు. ఇక్కడికి కాంగ్రెస్‌కి ఈసారి అవకాశం ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ కాదు కాబట్టి బీజేపీ ఎలంజీల చేత్తో కాకిని కూడా కొట్టట్లేదు. మన నెత్తికి ఇద్దరు కాంగ్రెస్, బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక్క రూపాయి రావట్లేదు. ఏ విషయంలో రావట్లేదు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లే ఉంది. ప్రాణాలు తెగించి ఇప్పుడు బండి సంజయ్ గారు బీసీయే కదా! ఏది? ఒక అనా పైసా అటునుంచి కంట్రిబ్యూషన్ ఉందా? మాటకు చెప్తున్నా. సో, ఏ విధంగానూ సహాయ సహకారాలు అందించిన నిస్సహాయ స్థితిలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్‌కి రేపు పొద్దున్న బీజేపీ ప్రాస్పెక్ట్‌లో ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎందుకు కన్సిడర్ చేయాలి? ఇది ఖచ్చితంగా దీని షేడ్ ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది కదా! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంది. స్టీల్ ప్లాంట్‌ని ఈళ్ళు చెప్పిన పిట్టకథలకి పరిరక్షించబడిందా? ఫస్ట్ ప్రశ్న. రెండోది, ఈళ్ళు చెప్పిన విభజన హామీలన్నీ తీసుకొచ్చి ఉద్ధరించి ఊళ్ళెళ్తారా? మూడో ప్రశ్న. ఇప్పుడు ఈ శీతాకాల సమావేశంలో కనీసం అమరావతి శాశ్వత రాజధానిని బిల్లున పెడతారో లేదో చూద్దాం. ఇవన్నీ కనపడవా ప్రజలకి? గ్రాంట్ రూపంలో ఏదైనా రూ. 10 ఇచ్చిన ఉదంతం ఉందంటే లేదు. 34,000 కోట్ల పైచిలుగా గ్రాంట్ల యాంటిసిపేషన్ ఉంటే ఈ 2 బడ్జెట్లలో 650 కోట్లు ఎంత ఇచ్చారు దగ్గర దగ్గర. ఎక్కడ సార్ దానికి దీనికి కంపారిజన్? అప్పులు చేసుకోండి అని చెప్తున్నారు. 2,27,000 కోట్ల పైచిలుక పూర్ణకుంభం పెట్టి కూర్చున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్‌కి. ఇవి కనపడవా ప్రజలకి? అర్థం కాదా ఎవరికైనా? అంటే రేపు ఎన్నికల్లో నెక్స్ట్ ఎలక్షన్స్‌లో వీళ్ళు ఎవరితోటైనా అలయన్స్ పెట్టుకునే అవకాశం ఉందా? అక్కడ వైఎస్ఆర్‌సీపీ కావచ్చు, లేపోతే ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు. ఐ డోంట్ స్కోప్ థింక్ ఏదైనా ఉందా? ఛాన్సెస్ లేవు. హ్మ్. వీళ్ళెవరు కామన్‌గా వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళు కామన్‌గా ఇండివిడ్యువల్ ఎవరితోటైనా పెట్టుకునే అవకాశం పెట్టుకోరు. లేదు. పెట్టుకోరు. హ్మ్. మీకు బీజేపీకి కూడా బయట నుంచి సపోర్ట్ అన్న దగ్గర వీళ్ళు ఈ 5 సంవత్సరాల్లో మడతెట్టడానికి యుద్ధం చేస్తున్నారు. ఏది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఇలా పనికొచ్చినవన్నీ దోపిడీ అయిపోయాయి అనుకోండి. హ్మ్. పొత్తేవాడికి ఈ 5 సంవత్సరాల్లో ప్రజల నుంచి ఏమైనా వస్తుందేమో అని మాలాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నాం. ఓకే. ఎందుకంటే నాకు తెలిసి రామకృష్ణ సిపిఐ రామకృష్ణ లాంటి తిరగబడిపోయింటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. తెలుగుదేశం సన్నిధానంలో సేద తీరిన ఆయనకే బాధ వచ్చేస్తుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను స్టీల్ ప్లాంట్ విషయంలో వాటిలో.